కమల్ హాసన్ ఎలా చేసినారు? కమల్ హాసన్ హైలైట్ అన్న. కానీ వాళ్ళ హీరో చూడు వాళ్ళ అమ్మాయిని పట్టిస్తారు కదా, సిద్ధాంత్ లంచం పట్టిస్తారు నాన్నకి. ఏం పేరు? లంచం. లంచం పట్టి ఆస్తులు రాసుకుంటే ఆ బిల్డింగ్ పడిపోతుంది అమ్మాయి ఫస్ట్ ఎంట్రీలో. ఆ అమ్మాయి కథ ఎక్కువ ఉంది. ఆ సినిమా మొత్తంలో నీకు ఏ మంచిగా అనిపించింది? ఆ అమ్మాయిది కమ్ బ్యాక్ అంటే మనం ఇండియా నుంచి వెళ్ళిపో. పాటలు ఏమైనా ఉన్నాయా? పాట ఫస్ట్ దేశం భారతీయుడు వన్ చూసినావు నువ్వు? మనం చిన్నప్పుడు సెవెంత్ క్లాస్. అది బాగుందా ఇది బాగుందా? అది ఇంకా బాగుంది, ఇది ఇంకా ఇది బాగాలేదా? అంటే 90% హిట్ అయితే ఆ సినిమా హిట్ అయితే సినిమా అవుతుంది. 1000 కోట్లు వస్తాయి కానీ దానిలో డైలాగ్ అది ఎంత ఆ పాట చెప్పంట. ఇప్పుడు అది సీఫుల్ మన దేశం లంచం, ప్రతిదీ లంచం. లంచం లేకపోతే మంచం ఎక్కడు అని చెప్పి అదే డైలాగా. అదే కాదు, మన పాత తీసింది కమల్ హాసన్ తలది పాత చరిత్ర మొత్తం తీసింది. చల్ థ్యాంక్ యూ. ఈరోజు ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నాయి, ఎంతోమంది ఆకలి చావులు బతుకుతున్నాయి అండ్ జాబులు లేవు. వస్తున్నారు అంటే కరప్షన్ వల్ల ఎంతోమంది జాబులు పోతున్నాయి. సినిమాలు అర్థమవుతుంది కానీ సినిమాలు కరెక్ట్ తీయాలి. సినిమాలు కరెక్ట్ తీస్తే అసలు వేరే లెవెల్. అసలు చెప్పాలంటే 3 గంటలు కదా 5 గంటలు సరిపోదు, బట్ 2 గంటల్లో సినిమాలు ఇంకా వేరే లెవెల్ తీయవచ్చు. కరప్షన్ గురించి కానీ, ఒక హ్యూమన్ బీయింగ్ సైకాలజీ కానీ, మనిషి మెంటాలిటీ కానీ, ఆ కాన్సెప్ట్ చెప్పాలి. చిన్న రైటర్లకి ఎవరికైనా ఇస్తే అసలు వేరే లెవెల్ ఆడుకుంటాను. ఈవెన్ నేను చెప్తా, అమ్మ తోడు చెప్తున్నా, నేను ఒక 1 minute వీడియో చేయడానికి ఇన్స్టాగ్రామ్లో 5 రోజులు కష్టపడతాను. ఒక్కొక్క లైన్ ఆలోచించే జనాలకు అవసరం పడుతుందా లేదా, వాడికి యూజ్ అవుతా లేదా, అది చెయ్యాలా వద్దా, ప్రమోషన్ చేయాలా వద్దా, వాడు పోతాడా లేదా, వాళ్ళు ఏం ఆలోచిస్తారో, అది యూజ్ అయితేనే చేస్తా. అట్లాంటిది ఇన్ని కోట్లు పెట్టి అసలు జనాలకి ఏంటంటే అవేర్నెస్ ఉండాలి. ఆ అవేర్నెస్ లేదు. కరప్షన్ని కరెక్ట్గా తీయలేదు. అదే మాలాంటి వాళ్ళకి ఇస్తే చెప్తున్నా రియల్లీ 100% మారుస్తా అని నేను చెప్పాను, కానీ 50% అయితే 1000% మారుస్తా. ఓకే కాదట్లేదు. ఓవరాల్గా సినిమా పక్కన పెడితే నువ్వు ఎందుకు ఇన్స్టాగ్రామ్ అరుస్తూ ఉంటావు? నేనా? యాక్చువల్లీ అది నా గాడ్ గిఫ్ట్. దేవుడు ఇచ్చిండు నాకు గాడ్ గిఫ్ట్. అరవను నేను. ఇప్పుడు అంటే నువ్వు కింద కామెంట్ చూస్తూ ఉంటావు, బాత్రూంలో కూర్చొని వీడియో చేస్తున్నావు. బాత్రూమ్ కాదు అది. ఇప్పుడు బేస్ వస్తుందా, ఇప్పుడు ఈ మైక్లు ఉన్నాయా, మీరింటి ఒక లెక్క ఉంటుంది రైట్, వీడియో చేసినప్పుడు ఒక లెక్క ఉంటుంది, సినిమా తీసినప్పుడు ఒక లెక్క ఉంటుంది, కెమెరాలో ఒక లెక్క ఉంటుంది. చక్కగా గుసాయిస్తే ఎట్లా ఉంది? ఇప్పుడు నేను నార్మల్గా మాట్లాడడం కూడా అట్లా అరవలేను కదా. గొంతు నా వల్ల ఎంతోమంది జీవితాలు బతుకుతాయి. రీసెంట్గా చాలా సోషల్ సర్వీస్లు చేసిన. ఈరోజు నా గొంతు పోతుందంటే ఎన్నో ప్రాణాలు కాపాడుతూనే ఉంటా. బట్ అది జనాలకు తెలుసు, నేను ఎంతమందికి సోషల్ సర్వీస్ చేసానో, ఏం చేసినా ప్రతి ఒక్కరికి తెలుసు. హ్యాపీ. నా వల్ల ఎంతోమంది పిల్లల ప్రాణాలు బతుకుతున్నాయి. నేను దిగిందే సొసైటీలకి మంచి చేయడానికి. అండ్ ప్రమోషన్లు ఎందుకు చేస్తున్నాను కూడా అడగొచ్చు. ప్రమోషన్లు ఎందుకు చేస్తున్నా అంటే నేను జెన్యూన్ ఉన్నాయి చేస్తా, రీసెర్చ్ ఉన్నాయి చేస్తా, మంచిగా ఉన్నాయి చేస్తా. ఆ ప్రమోషన్ పైసలు నేను జనాలకు పెడుతున్నా, ఆ పిల్లలకు పెడుతున్నా, ఆ పిల్లల ప్రాణాలు కాపాడుతున్నా. నేను వచ్చిందే దానికోసం. ఎందుకంటే నేను జాబ్ల దగ్గర కానీ, ఇంటర్వ్యూల దగ్గర కానీ ఎంత ఫేస్ చేసి నాకు ఏ సపోర్ట్ లేదు. మా అయ్య సపోర్ట్, మా అమ్మ సపోర్ట్ లేదు. చెప్పాలని లిటరలీ నేను ఏ ఇంటర్వ్యూలో చెప్పలే అలా సపోర్ట్ లేదు. బట్ ఒక్కడనే వచ్చిన. బట్ నా కొడుకుని మాత్రం ఇట్లా అయ్యా, నా కొడుకు మంచి సపోర్ట్ ఇస్తా, నేను మారుస్తా. నేను ఉన్నంత వరకు నా వాళ్ళు ఎంత అయితే అంత సొసైటీ మారుస్తా, హెల్ప్ చేస్తూనే ఉంటా. బట్ సినిమా పరంగా అయితే నాకు నచ్చలేదు. కానీ కమల్ హాసన్, సిద్ధార్థ్ అయితే ఎవరికి వేరే లెవెల్. ఓకే థ్యాంక్ యూ. ఈ సినిమా ఏంటంటే ఆ సినిమా మీద పడే అవకాశం ఈ సినిమా మీద పడేది అదే రామ్ చరణ్ మూవీ మీద పడితే మాత్రం ఇంకా రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ ఏమంటారు తెలియదు. ఓకే ఓవర్ మీద చెప్పండి, భారతీయుడు హిట్ పార్ట్ 2 బాగుందా బాగాలేదా? మాటలో చెప్పండి. బాగాలేదు. ఏం నచ్చలేదు అంటే చూపించలేదన్నా, ఓన్లీ కరప్షన్ అనే కాన్సెప్ట్లో మొత్తం ఏం చూపించారు. సిద్ధార్థ్ ప్లస్ పాయింట్ అయినా సినిమాకి మైనస్ పాయింట్ అయినా. సిద్ధార్థ్ తెలుగు ఇండస్ట్రీలో లేకపోవడం మనకు మైనస్ పాయింట్. ఓకే సిద్ధార్థ్ చాలా బెస్ట్ యాక్టర్. ఈ సినిమాలో సిద్ధార్థ్ సీన్సే ఎమోషనల్ సీన్స్ ఖచ్చితంగా ఏడుస్తావు, నువ్వు కూడా ఏడుస్తావు. 1 monthలో ఏం చెప్తావు? భారతీయ విట్టు సిద్ధార్థ్ కోసం, కమల్ హాసన్ సార్ కోసం చూడాలంటే అంతే. 1 time అప్పుడు మూవీ, 1 time శంకర్ సార్ కోసం అసలు చూడొద్దు మూవీ అయితే. ఎందుకంటే శంకర్ సార్ డైరెక్షనే కాదు ఇది. శంకర్ సార్ డైరెక్షన్ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఎవరికైనా, అసలు కాదే కాదు, లేదు. ఏంటంటే అంతే నా ఒపీనియన్ ఏం చెప్తున్నా, నాకైతే నిజంగా నచ్చలేదండి. డబ్బులు పెట్టి వచ్చేవాడికి వర్త్ అనిపించలేదు. సెకండ్ హాఫ్ అయితే అస్సలు బాగాలేదు. హిట్ ఫ్లాపా యావరేజ్ అంటే 1 word చెప్తానండి. ఏదైనా కానీ ఒక కన్క్లూజన్ చెప్పాలి కదండి. అంటే ఎండ్ ఆఫ్ ద డే సినిమాకి కన్క్లూజన్ కావాలి కదా, ఆ కన్క్లూజన్ లేదనిపించింది నాకు. నాకైతే నచ్చలేదు.
జనరల్గా ఓపెన్ టాక్ చెప్పాలి అంటే సినిమా చాలా ఎక్సైటింగ్గా అనుకున్నారు చాలా మంది. ట్రైలర్ చూసిన తర్వాత అప్పటిదాకా ఏదో ఉండదులే అనుకున్నారు. అంటే గెస్ట్ చేస్తాం కదా ఆల్రెడీ. ఏంటంటే ఆల్రెడీ భారతీయుడు వన్లో ఒక కరప్షన్ క్లీన్ చేసుకుంటూ వచ్చాడు. అదే ఇంట్లో కొంచెం మ్యాజికల్ థింగ్స్ లాగా మ్యాజికల్ విజువల్ ఎఫెక్ట్గా చూపించాడు. అంతేగాని నాకైతే వర్క్ అనిపించలేదు. ఎందుకంటే కన్క్లూజన్ అనేది కావాలి, ప్రతి ఒక్క గొడవకి ఒక ముగింపు అంటూ కావాలి అన్నట్టు దీనికి ఒక ముగింపు లేదండి. అసలు ఇప్పుడే స్టార్టింగ్లో ఉంది, సినిమా ఎండ్ అయిపోయింది. స్టార్టింగ్లో కల్కి మూవీ 1000 కోట్లు దాటి దిశగా వెళ్తుంది. సో ఈ భారతీయుడు కల్కి కలెక్షన్ ఏమైనా గండి కొట్టే అవకాశం? అసలు దీనికి డబ్బులు వస్తే గ్రేట్ అండి. పెట్టిన డబ్బులు రావాలి అని కోరుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే లేదండి, ఒక మౌత్ పబ్లిసిటీ. ఎందుకంటే ఆయన కమలాసనే కావచ్చు, ఆయన కమలాసనే కావచ్చు, బాగున్న తర్వాత బాగుందని చెప్పారు జనం. ఏది భారతీయుడు ఉన్న కాబట్టి. ఇప్పుడు ప్రజెంట్ నేను చెప్పేది ఏంటంటే డబ్బులు పెట్టుకుని 250 పెట్టుకుని థియేటర్కి ఎందుకు వస్తారండి? ఎందుకు వస్తారు? కమలాసన్ యాడ్ చేస్తున్నాడు అని కాదు, వండర్ క్రియేట్ చేస్తాడు శంకర్ అని. ఆ వండర్ దీంట్లో కనిపించలేదండి. ఏదో ఒక నాకు కొన్ని షాట్లు అయితే ఏదో ఒక ఓటీటీ మూవీ చూసినట్లు అనిపించింది. కొన్ని షాట్లు అయితే బాగుంది కానీ బాగాలేదు. ఇప్పుడు గేమ్ చేంజర్ పక్కన పెట్టి సినిమా కంప్లీట్ చేశారు శంకర్. అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ ఒక రకంగా అన్యాయం జరిగినట్టుగా సినిమా ఫ్లాప్ అవుతుంది. ఫ్లాప్ అని చెప్పను కానీ నిజంగా ఫ్లాప్. ఎందుకంటే నేను చెప్పేది అయితే 2 చెప్తాను. ఎందుకంటే ఇటు బాధపడకూడదు, ఏదో కర్రెరకూడదు అన్నట్లు. కానీ నేను అనేది ఏంటంటే సినిమా నిజంగా వర్త్ అనిపించే కన్క్లూజన్ కావాలి కదండి. ఇప్పుడు ఏదైనా ఉందనుకోండి, మీరు ఫోన్ చేస్తున్నప్పుడు దానికి ముగింపు ఏంటి? పెరుగు తర్వాత కడిగేసుకోవాలి. అసలు ఫస్ట్ 2 స్వీట్లు తినేసి అన్నం అయిపోయింది ఎంగేరా అంటే బాధ రాదా? అలాగే ఇది స్టార్టప్లోనే ఎండ్ అయిపోయింది. ఆ తాత వస్తాడు, ఆయన ఏం క్లీన్ చేస్తాడో కూడా నాకు అర్థం అవ్వదు. నాకేమి కొంచెం అంత వర్త్ అనిపించలేదు. శంకర్ గారు కాదండి ఇది చేసింది. శంకర్ గారు అయితే ఇంకా బాగా చేద్దాం. వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్లు చేసారేమో నాకు తెలిసి. వర్త్ అయితే పెట్టుకోవసరం లేదు. నిజంగా డబ్బులు కూడా ఎక్కువేం పెట్టలేదు, ఒక కోట్లు రావడానికి. అట్లా డబ్బులు అట్లా వస్తే చాలు అంతే.